అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చేదాకా మేము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సాధించడంలో భాగంగా అమరులైన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాదిగ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణను మాదిగ అమరవీరులకు అంకితం చేస్తున్నామన్నారు. వారి అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎస్సీ వర్గీకరణ కోసం ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీతో పాటుగా షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ద్వారా రిపోర్టు తెప్పించుకుని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. అదేవిధంగా జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలనే నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. మరి ఈరోజు తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చి 1వ రోజున మరి మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఉందో దీనిని మాదిగ అమరవీరులకి అంకితం చేస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క అమరత్వాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని మరి ఇన్ని సంవత్సరాలు మరి ఎస్సీ వర్గీకరణ కొరకు మేము పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క వర్గీకరణను మరి అమరులకి అంకితం చేస్తున్నాం. వారి యొక్క త్యాగాల ఫలితమే నేడు మేము అనుభవించబోయే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ. మరి అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలు అనుసరించి మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రివర్గంతో చర్చించి మరి యొక్క ఈరోజు ఎస్సీ వర్గీకరణకు ప్రతి ఏటా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిరుపేద